నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఈ సమాజంలో వైద్య వృత్తి అంటే అత్యంత ప్రాధాన్యత. డాక్టర్స్ అంటే దేవుడితో సమానం అనేది ఈ సమాజం అభిప్రాయపడుతుంది, గౌరవిస్తుంది. అలాంటిది నేటి సమాజంలో వైద్య వృత్తి పవిత్రమైన వృత్తిగా భావిస్తున్న వందల వేల మంది వైద్యులు చాలా వరకు బాధ్యతగా ఈ సమాజానికి సమయంతో సంబంధం లేకుండా ప్రజల ప్రాణాలకి ఊపిరిగా ఉంటున్నారు. వందల వేల మంది మరికొందరు వ్యాపారాన్నే నమ్ముకుని వ్యాపారమే వైద్య వృత్తిని లక్షలు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాలనే లక్ష్యంగా కొంతమంది వైద్యులు పనిచేస్తున్నారు. ఈ కొంతమంది వల్లే ఈ సమాజంలో బాధ్యతగా ప్రజల ప్రాణాలని అరచేతిలో పెట్టుకొచ్చిన ప్రాణాలని కాపాడే విషయంలో రాత్రింబావులు కష్టపడి పనిచేసే వైద్యులకి శాల్యూట్ చెప్పాలి. వాళ్ళు చేస్తున్న సర్వీస్కి మరి కొంతమంది అతి తక్కువ మంది వైద్యులు వ్యాపార దృక్పథం, వీళ్ళకి ప్రజల ప్రాణాలు అవసరం లేదు. వీళ్ళు అర్ధరాత్రి పూట డాక్టర్లను సంప్రదిస్తే ఈ డాక్టర్లు అందుబాటులో ఉండరు, కనీసం ఫోన్కి రెస్పాండ్ కారు. ఇలాంటి వైద్య వృత్తిని పవిత్రమైన వృత్తిలోకి వచ్చి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని సభ్య సమాజం ప్రశ్నిస్తుంది. ఈ వ్యాపార దృక్పథంతో అడుగులు వేస్తున్న అతి తక్కువ మంది వైద్యులు, వీళ్ళు ఈ సమాజం పట్ల బాధ్యత లేదా మీకు? మీ వైద్య వృత్తిని ఏ కోణంలో, ఎందుకు మీరు వైద్య వృత్తిని స్వీకరించారు? మరి దేశంలో, ప్రపంచంలో కొన్ని వేల లక్షల మంది వైద్యులు కొన్ని వందల మంది, వేల మంది ప్రాణాలను కాపాడుతున్నారు ఇప్పటికి కూడా. అందుకే వైద్యులంటే దేవుడితో సమానంగా భావిస్తారు ప్రతి మానవుడు. మరి వాళ్ళు ఎంతోమంది వైద్యులు ప్రాణాలను కాపాడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా తన హాస్పిటల్కి వచ్చిన వైద్యుల కోసం ప్రాణాన్ని తెగించి తనకున్న అనుభవాన్ని రంగరించి వైద్యాన్ని అందిస్తున్నారు ఎంతోమంది డాక్టర్లు. ఖచ్చితంగా వాళ్ళకి శాల్యూట్ చెప్పాల్సిందే. కానీ కొంతమంది డాక్టర్లు బాధ్యతని విస్మరించి వీళ్ళకి వ్యాపారమే లక్ష్యం, డబ్బు కావాలి. హాస్పిటల్కి వచ్చిన ప్రతి రోగి డబ్బు, వీళ్ళకి టైం అంటే పగలు ఉదయం నుండి సాయంత్రం దాకా వీళ్ళకి డబ్బు కలెక్ట్ చేసుకుని రాత్రి ప్రజల ప్రాణాలు ఏమైనా వీళ్ళకి సంబంధం లేదు. ఈ కొంతమంది సోకాల్డ్ డాక్టర్స్, నేను అందరి డాక్టర్ల గురించి కాదు, బాగా పనిచేసే డాక్టర్లకి శాల్యూట్ చెప్పాలి ఈ సమాజంలో ఒక పౌరుడిగా. అదేవిధంగా బాగా పనిచేయని ఈ పవిత్రమైన వైద్య వృత్తిని వ్యాపారంగా చేసే డాక్టర్లను కూడా ఒక మీడియాగా, ఒక జర్నలిస్ట్గా ఖచ్చితంగా వీళ్ళకి ఒక అవగాహన కలగాలి. వ్యాపారం, డబ్బులు, కోట్లు రూపాయలు వైద్య వృత్తిని స్వీకరించి ఇవాళ కోట్లు గడించడానికి హాస్పిటల్స్ పెట్టి పేద ప్రజల ప్రాణాలని పిండుకు తినడానికి కొంతమంది వైద్యులు ఏలూరు నగరంలో ఇటీవల కాలంలో వెలిశారు. వీళ్ళు ఎంచుకున్న వైద్యం ఏంటి? కీలకమైన వైద్యాలు. కానీ వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటారా? లేదంటే ఏదైనా అత్యవసరంగా వాళ్ళకి ఏదైనా వైద్యం అందించాలంటే అందిస్తారా ఈ డాక్టర్లు? అంటే కనీసం ఒక అర్ధరాత్రి పూట ఒక సామాన్య కుటుంబానికో లేకపోతే ఎవరో ఒకరికో అనారోగ్య పరిస్థితిలో లేదంటే ఆరోగ్యపరంగా అనేక రకాల ఇబ్బందులు వస్తేనో వాటికి సంబంధించి హాస్పిటల్కి వెళితేనో కనీసం హాస్పిటల్కి తాళాలేసి ఉంటాయి, కనీసం అక్కడ డాక్టర్ ఫోన్ ఎత్తడు. రాత్రి 10 దాటితే ఏలూరు నగరంలో ఒక డాక్టర్ కూడా ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు. 1-2 హాస్పిటల్స్ మాత్రమే డాక్టర్లు రెస్పాండ్ అవుతారు. బాగా రెస్పాండ్ అయ్యే హాస్పిటల్ ఏలూరులో ఆంధ్ర హాస్పిటల్.
అర్ధరాత్రి వెళ్ళినా ఆంధ్ర హాస్పిటల్లో క్యాజువాలిటీలో పేషెంట్కి ఏం కావాలో వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ అంతా చేస్తారు. ఇక మిగిలిన హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవరు కూడా వీళ్ళకి బాధ్యత లేదు. మరి నగరంలో వీళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు పెట్టామని చెప్పుకునే ఈ వైద్యులు ఏం చేస్తున్నారు? రాత్రి 10 దాటితే డాక్టర్కి తెలిసిన వాళ్ళు లేదంటే ఒక పేషెంట్ తాలూకా ఫోన్లు చేస్తే కనీసం ఆ డాక్టరు 10 దాటితే నైట్ 10 దాటితే స్పందించరు. ఎందుకు? మీ వైద్య వృత్తి, మీకు ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది ఏంటి? వైద్య వృత్తిలో మీరు మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఏం చేయించుకుంటారు? మీరు వైద్యారోగ్య శాఖ మీకు ఇచ్చిన అనుమతి ఏంటి? మీరు ఏ విధమైన రిజిస్ట్రేషన్ కౌన్సిల్లో మెంబర్గా వైద్య వృత్తి చేసుకోవడానికి మీరు ఏ విధంగా యూనివర్సిటీలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ వైద్య వృత్తిని కొనసాగించడానికి, వైద్య వృత్తిలో పేదలకు సేవ చేయడానికి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు అందిస్తున్న సేవలు ఏంటి? ఏలూరులో అతి కొద్ది హాస్పిటల్స్ కార్డియాక్ హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని పిల్లల హాస్పిటల్స్ ఉన్నాయి, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. మరి కార్డియాక్ అంటే ఎంతోమందికి ప్రాణాల మీదకి వచ్చే సమస్య. అది ఒక గ్యాస్ నొప్పనో లేదంటే ఒక కార్డియాకో గ్యాస్ నొప్పో తెలియని వ్యవస్థలో ఈ సమాజంలో ప్రజలు చాలామంది ఉన్నారు. ఇవాళ కార్డియాక్ని గ్యాస్ నొప్పిగా భావించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ప్రాణాలకి ముప్పు తెచ్చుకున్న ప్రజలు కూడా ఉన్నారు తెలియక. అట్లాంటి వాళ్ళు అర్ధరాత్రి పూట ఏదో గుండె దగ్గర నొప్పనో లేకపోతే కడుపు దగ్గర నొప్పనో లేకపోతే ఇంకో నొప్పనో ఫోన్ చేస్తే డాక్టర్లకి ఏలూరులో డాక్టర్లు స్పందించరు. ఒకటికి కంటిన్యూగా 4-5 సార్లు ఒక డాక్టర్కి ఒక పేషెంటో లేదంటే ఒక తెలిసిన వాళ్ళు అర్ధరాత్రి పూట నైట్ 10 గంటలకో 11 గంటలకో లేకపోతే 12 గంటలకో ఒక డాక్టర్కి ఫోన్లు వస్తున్నాయంటే ఎందుకు చేస్తారు? డాక్టర్కి ఫోన్లు పనిలాగా చేస్తారా? ఒక డాక్టర్గా నువ్వు పలానా డాక్టర్ కాబట్టి నీ దగ్గర వైద్యం కోసం రావడానికి ప్రజలు చేస్తారు. ఈ డాక్టర్గా మీరేం చేయాలి? అర్ధరాత్రి పూట మీరు ఒక ఎమర్జెన్సీ డాక్టర్లు. మీరు కార్డియాక్ అనేది ఎమర్జెన్సీ హాస్పిటల్, కార్డియాక్ అనేది ఎమర్జెన్సీ వైద్యం. అది అదేవిధంగా ఇంకేదైనా కిడ్నీ ఎమర్జెన్సీ వైద్యాలు, ఇట్లా డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎమర్జెన్సీ. 24 hours కడుపులో నొప్పి ఆపరేషన్స్ ఇవన్నీ ఎమర్జెన్సీ. మరి ఇవన్నీ మీరు ఎమర్జెన్సీ వైద్య వృత్తిని స్వీకరించి ఎమర్జెన్సీ వైద్యాన్ని అందించకుండా మీరు పగల మాత్రమే వ్యాపారం చేసుకుని, పగల మాత్రమే లక్షల రూపాయలు కుమ్మరించుకొని, పగల మాత్రమే వచ్చిన పేషెంట్ని పిండికి తినేసి, రాత్రులు మాత్రం పేషెంట్ ప్రాణాలు పోయినా మీ ఈ డాక్టర్లకి పర్టికులర్గా ఏలూరులో ఈ కార్డియాక్ డాక్టర్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళు అసలు ఫోన్లు ఎత్తరు. ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు అసలు పగల ఫోన్ ఎత్తడో రాత్రి ఫోన్ ఎత్తడు ఈ డాక్టరు. మరి ఏం డాక్టరో తెలియదు ఇతను. తెల్లారు లేస్తే పెద్ద ఆధ్యాత్మికంగా పెద్ద సూక్తులు చెప్తూ ఉంటాడు. ఈ ఒక డాక్టర్ ఉన్నాడు ఏలూరు ఆర్ఆర్పేటలో. ఈ తెల్లారు లేస్తే సూక్తులు ఈయన చెప్పేది. పగల పేషెంట్లు కూడా టైంకి పేషెంట్లను చూడటం, వ్యాపార దృక్పథం. రాత్రులు కనీసం సాయంత్రం 6-7 దాటితే కూడా ఫోన్ ఎత్తాడు ఈ కార్డియాక్ ఒక డాక్టర్ ఏలూరులో. మరి వీళ్ళకి వైద్యారోగ్య శాఖ అధికారులు ఎలాంటి అనుమతులు ఇచ్చారు? వీళ్ళకి వీళ్ళ హాస్పిటల్ పర్మిషన్ ఏంటి? మీరు వీళ్ళు చేస్తున్న వృత్తి ఏంటి? అర్ధరాత్రి పూట ఎవరో అన్నోన్ పర్సను ఒక డాక్టర్కి ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తపోతే మీరు ఇంకా మీ డాక్టర్ వృత్తికి మీరు ఏం న్యాయం చేసినట్లు లెక్క? దేనికి? మీరు వ్యాపారం చేయడానికి, ఆ పగలంతా వ్యాపారం చేసి లక్షల కొమ్మరం చేసుకుని లక్షలు గడించేయడానిక మీ వైద్య వృత్తిని స్వీకరించారు కొంతమంది. మీలాంటి వాళ్ళ వల్లే వేల మంది ప్రాణాలు కాపాడే దైవంతో సమానంగా ఉన్న డాక్టర్లకి చెడ్డ పేరు వస్తుంది మీలాంటి ఒకళ్ళిద్దరు కొంతమంది డాక్టర్ల వల్ల. దీనిపైన పర్టికులర్గా ఏలూరు గురించి నేను మాట్లాడుతున్నా. ఏలూరులో మరి ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి సెంటి గారు
ఏలూరు నియోజకవర్గ ప్రజలు బాగుండాలి, ఏలూరు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి గురువారం నాడు ఎక్స్పర్ట్ డాక్టర్లను తీసుకొచ్చి తన ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక డే అంతా మెడికల్ క్యాంప్ పెడుతున్నాడు. అనేక రకాల వ్యాధులకు సంబంధించి షుగరు, గుండె జబ్బు, బీపీ, కిడ్నీ, ఇట్లా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు తన క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం క్రమం తప్పకుండా ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తున్నాడు. ఒక డే అంతా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, టెస్టులు చేపిస్తున్నారు, ఉచితంగా మందులు ఇప్పిస్తున్నారు. ఒక ప్రజాసేవకుడిగా ఒక డాక్టరు ఒక వైద్య వృత్తిలో ఉండి ఒక పేషెంట్కి ఒక అర్ధరాత్రి పూట ఆపదొస్తే చూడలేని వైద్యులు ఉన్న ఏలూరు నగరంలో ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఏలూరు ఎమ్మెల్యే మరి ఈవేళ ఒక డే వారంలో ఒక రోజు అంతా పెట్టి ప్రజలకి వైద్య సేవలో కొత్త కొత్త డాక్టర్లను తీసుకొచ్చి అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి స్థానికంగా ఉన్న డాక్టర్ని తీసుకొచ్చి ఎందుకు? ఏలూరు ప్రజలు బాగుండాలి, ఏలూరు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. మరి మీరు ఏలూరులో మరి ఇంతమంది కార్డియాక్ సంబంధించిన లేకపోతే ఇతర వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు ఉండి మీరు ప్రజలకి అత్యవసర సేవలు, వైద్య సేవలు అందించే విషయంలో మీరు వైఫల్యం చెందినప్పుడు మీ వైద్య వృత్తికి మీరు ఏమి న్యాయం చేసినట్టు అవుతుందనేది నా ప్రశ్న. ఈ సమాజంలో పేద ప్రజలు పడుతున్న అవస్థలు నేను పర్టికులర్గా చూశాను కాబట్టి నేను మీ చాలా ఆవేదనతో అతి కొద్ది మంది డాక్టర్ల వల్ల ఎంటైర్ డాక్టర్ వృత్తికి ప్రమాదంగా మారింది. వేలాది మంది డాక్టర్లు ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు, దేవుళ్ళు. ఒకళ్ళిద్దరు డాక్టర్లు వ్యాపార దృక్పథం, వీళ్ళకి వ్యాపారం తప్ప వేరే పని లేదు. హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేసే దగ్గర అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు ఎవరించే నిర్లక్ష్యమైన వైఖరి, మాట్లాడే తీరు చాలా టూ వరస్ట్. ఒక పేషెంట్ వెళ్తే ఎట్లా మాట్లాడాలి, ఆ టెక్నికల్ సిబ్బంది కానీ వాళ్ళకి వదిలేసేసి డాక్టర్లు సోద్యం చూస్తూ డబ్బులు లెక్క పెట్టుకోవడం. వెళితే నుంచుంటే ఫీజు, కూర్చుంటే ఫీజు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఏలూరులో ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాసేవకుడిగా, రాజకీయ నాయకుడిగా ఉంటూనే వైద్య సేవకుడిగా కూడా సేవలు అందిస్తున్నాడు ఆయన. కానీ అలాంటి బాధ్యత మీరు వైద్య వృత్తిని స్వీకరించిన డాక్టర్లకి మీకు లేదా బాధ్యత? మీకు అర్ధరాత్రి పూట ఎవరో ఒక పేషెంట్ ఫోన్ చేస్తే, ఒక సామాన్యుడు ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోగా కనీసం తెల్లారి కూడా ఫోన్ రెస్పాండ్ కాలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో కొంతమంది అజ్ఞానంగా ఎవరిస్తున్న వైద్యులు ఉన్నారంటే దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇలాంటి ధోరణిలో వ్యవహరిస్తున్న వాళ్ళపైన ఏలూరు ఎమ్మెల్యే గారు స్పందించాలి, రాజకీయ నాయకులు స్పందించాలి. ఏలూరు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు సేవ చేస్తున్న తీరు అభినందనీయం. ఖచ్చితంగా మీలాంటి సేవకుడు రాష్ట్రంలో ఎక్కడ ఉండరేమో. రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూనే వైద్య సేవ కూడా అందించే పనిలో నిమగ్నం అయినారు మీరు. కానీ వైద్య వృత్తిని స్వీకరించిన ఈ డాక్టర్లు కొద్దిమంది ఎవరైతే ఏలూరులో కొంతమంది ఉన్నారో వీళ్ళకి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేదు. వీళ్ళకి ఫోన్లు రాత్రి కనీసం 10 దాటితే ఫోన్ ఎత్తలేని డాక్టరు ఏలూరులో హాస్పిటల్ పెట్టి ఎందుకు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్? వైద్యారోగ్య శాఖ వీళ్ళ పర్మిషన్లు క్యాన్సిల్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చేది, వీళ్ళకి ప్రజల సొమ్మును దోసుకోవడానిక వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసి మీరు పగలంతా దోసుకోండి, రాత్రులు నిద్రపోండి, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పర్లేదని ఇలాంటి పరిస్థితులు ఉన్న ఏలూరు ఎమ్మెల్యే గారు దీనిపైన మీరు స్పష్టంగా దృష్టి పెట్టండి. ఐఎంఏ వాళ్ళని పిలవండి, ఐఎంఏ అసోసియేషన్ పిలవండి, వాళ్ళకు ఒక బాధ్యత చెప్పండి. సంవత్సరానికి ఒకసారి ఐఎంఏ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు, మంచిదే, అభినందనీయం. మీలోనే కొంతమంది బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారు, కంట్రోల్ చేయండి, బాధ్యతని పెంచండి. ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి శెట్టి గారు మీరు దీని మీద దృష్టి పెట్టండి. మీ ఏలూరు నగరంలో కొంతమంది డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల చాలామంది ప్రాణాలు గాల్లో కలిసే పరిస్థితి ఏలూరులో ఏర్పడుతుంది. మీరు ఇమీడియట్గా స్పందించండి. ఏలూరు ఎమ్మెల్యే గారు మీకున్న మంచి పేరుకి, మీకున్న సమర్థతకి, మీకు సంబంధం లేకపోయినా వైద్య సేవలు ప్రతి గురువారం అందిస్తున్నారు. కాబట్టి ఏలూరు నగరాన్ని మీరు ఒక మోడల్గా తీసుకోండి, రాష్ట్రం అంతా అమలు చేయండి. ఏలూరులో ఉన్న డాక్టర్లలో కథలకు తీసుకురండి.
ఒకళ్ళిద్దరి వల్ల ఎంటైర్ డాక్టర్ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది. దీనిపైన దృష్టి పెట్టండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఇమీడియట్గా మీరు మరి ఎంటీవీ వీడియో చూసి ఖచ్చితంగా ఏలూరు ప్రజల ప్రాణాలను కాపాడండి. మీరు ఈ వైద్య వృత్తిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఈ సోకాల్డ్ డాక్టర్ల వైఖరిలో మార్పు తీసుకురండి. లేదంటే వాళ్ళకి మెడికల్ కౌన్సిల్ వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి. వాళ్ళ వైద్య వృత్తి చేయకుండా ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటే చేసుకునివ్వండి. ఇలాంటి వాళ్ళని వైద్య వృత్తి తీసుకుని కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రజల ప్రాణాలు వదిలి ఎలా పోయినా పర్వాలేదు, రాత్రులు నాకు సంబంధం లేదు, నా హాస్పిటల్లో ఏదైనా పర్లేదు, నేను వ్యాపారమే పగలు తప్ప రాత్రులు ప్రజల ప్రాణాలకు సంబంధం లేదని అనుకున్న డాక్టర్ని మీరు గవర్నమెంట్తో మాట్లాడండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడండి, వైద్యారోగ్య శాఖ మంత్రితో మాట్లాడండి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఇది ఆవేదనతో చాలామంది పేద ప్రజలు వాళ్ళ వేదన వింటే బాధేసి నేను ఎంటీవీ ద్వారా కొంతైనా కథలకు తీసుకురావాలి, కొంతైనా చైతన్యం తీసుకురావాలి, ఈ డాక్టర్లో మార్పులు తీసుకురావాలి. దేవుళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరి వల్ల దైవంగా భావించే డాక్టర్లు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. దీనిపైన దృష్టి పెట్టండి. ఏలూరు ఎమ్మెల్యే గారు మీరు ఇమీడియట్గా ఐఎంఏ వాళ్ళతో మీటింగ్ పెట్టండి, గవర్నమెంట్ పరంగా వైద్యాధికారులను కూడా పిలిపించండి, ఈ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ డిఎంఎడ్స్ని పిలిపించండి. కౌన్సిల్ వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎప్పుడు చేశారు, వీళ్ళ వృత్తి ఏంటి, రాత్రి 7 దాటితేనో లేకపోతే 10 దాటితేనో 11 దాటితో కనీసం ఒక పేషెంట్ అన్నోన్ పర్సన్ ఎవరో నంబర్ తీసుకుని ఎవరెవరి ద్వారా ఫోన్ చేస్తే డాక్టర్ ఫోన్ ఎత్తలేనప్పుడు ఎందుకు మీరు ఈ వృత్తిని ఎంచుకున్నారు? మీరు నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, ఎందుకు ఎంచుకున్నారు? అర్ధరాత్రి పూట ఒక ప్రాణాన్ని కాపాడలేని వ్యక్తి మీరు ఎందుకు డాక్టర్ వృత్తి ఎంచుకున్నారు? ఏంటి మీకున్న రైట్ ఏంటి? ఎందుకు మీరు డాక్టర్కి చదవాలనుకున్నారు? అది మీ స్వేచ్ఛ. కానీ ప్రజల ప్రాణాలు కాపాడలేనప్పుడు మీ వృత్తికి న్యాయం చేయలేనప్పుడు మీకు ఎందుకు ఆ వృత్తి అవసరమా అని ప్రశ్నిస్తున్నాను, నేనే ప్రశ్నిస్తాను మిమ్మల్ని. కాబట్టి ఇప్పటికైనా ఏలూరు ఎమ్మెల్యే గారు స్పందించండి. ఖచ్చితంగా ఏలూరులో ప్రక్షాళన స్టార్ట్ చేయండి, రాష్ట్రం అంతా ప్రక్షాళన జరగాలి. ఇది మీద ఏలూరు నియోజకవర్గమే అంకురార్పణ కావాలి. ఎమ్మెల్యే గారు బడేటి సంటి గారు స్పందిస్తారని ఒక ప్రజానికం పేద ప్రజల పడుతున్న ఆవేదన అర్థం చేసుకుని నా నోటీస్కి వచ్చింది కాబట్టి నేను ఎంటీవీ ద్వారా నాకున్న ఆయుధం మీడియా ఛానల్ ద్వారా కొంత మార్పు తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలని చెప్పి నా ప్రయత్నం. 95% మంది డాక్టర్లు దేవుళ్ళుగా ఉన్నారు, 5% వీళ్ళ వల్లే 95 మందికి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళలో మార్పు తీసుకురండి, మీరు కూడా మారండి. ఎవరైతే ఈ ఫోన్లు ఎత్తకుండా అర్ధరాత్రి పూట అసలు కనీసం రెస్పాన్సిబిలిటీ లేని డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు జ్ఞానోదయం కలిగేలా ఏలూరు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టండి. ఏలూరులో మీరు ఇమీడియట్గా డాక్టర్లతో మీటింగ్ పెట్టి ఒక నైట్ ఖచ్చితంగా ఒక 2 హాస్పిటల్స్ నైట్ కూడా పనిచేసి ఏ పేషెంట్ అయినా గ్రామాల నుండో పట్టణాల నుండి ఎవడైనా పేషెంట్ ఆ ప్రాంతానికి ఆ హాస్పిటల్కి వెళ్తానో ఆ డాక్టర్ని ఫోన్ చేస్తానో రెస్పాండ్ అయ్యేలా ప్రతిరోజు 2 హాస్పిటల్స్ ఏలూరులో పనిచేసేలా నైట్ టైం ఉండేలా ఏలూరు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.